హాయ్, నా పేరు నందివెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. ఈరోజు నుంచి మనం ఒక కంప్లీట్గా బుక్ కంప్లీట్ చేద్దాం స్కెచింగ్లో. సో ఈ బుక్ పేరు ఫిగర్ డ్రాయింగ్, డిజైనింగ్ అండ్ ఇన్వెన్షన్స్. ఈ బుక్ గురించి ఇంట్రొడక్షన్. ఇది ఈ ఆర్టిస్ట్ ఎవరైతే బుక్ని మనకి ప్రజెంట్ చేశారో ఈయనకి చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ ఫీల్డ్లో, అనాటమీ క్లాసెస్లో. సో స్పెషల్గా ఈయనకి ఉన్న ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అంతా యానిమేషన్ డిపార్ట్మెంట్, గేమింగ్ ఆర్ట్లో, కాన్సెప్ట్ డిజైనింగ్, కామిక్ డిజైనింగ్, ఇంకా చాలా వాటిలలో ఈయన చాలా డిఫరెంట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఫండమెంటల్ డ్రాయింగ్స్ అన్నీ మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్గా మనం అన్ని రకాలుగా స్కెచింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ మనము. సో సింప్లిఫైగా అంటే సింపుల్లీ డిజైన్ వేసుకుంటూ సింపుల్గా లైన్స్ తోటి అనాటమీని బేసిక్ నుంచి ఏ రకంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఇక్కడ పర్టికులర్గా బాగా మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్తో నేర్పించారు మనకి ఇక్కడ. సో మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఇది మనకి. సో ఇక్కడ కంప్లీట్గా మనం బుక్లో వర్క్ చేసేవన్నీ ప్రాక్టికల్ మెథడ్స్ ఇవి. రండి స్టార్ట్ చేద్దాం. మైకేల్ హ్యాంప్టన్ స్కెచింగ్ వేసే లెసన్ పేరు. గెస్టెడ్ డ్రాయింగ్లో మనం చేసే వర్క్ ది 8 parts ఆఫ్ ద బాడీ, ఫార్మ్ అండ్ బ్యాలెన్స్, సిమెట్రీ అండ్ అసిమెట్రీ, రిపిటేషన్ అండ్ టైమింగ్, ర్యాపింగ్ లైన్స్, ద స్పైన్. సెట్ కంప్లీట్ చేద్దాము. గెస్టెడ్ డ్రాయింగ్లో ఇంకా కొన్ని ఉన్నాయి, అది నెక్స్ట్ పార్ట్ 2లో చేద్దాం మనం వర్క్. నాతో పాటు స్టార్ట్ చేయండి, మనం ఈ బుక్ కంప్లీట్ చేద్దాం. సో ఈ సెక్షన్స్ కంప్లీట్ చేస్తాం ఈరోజు మనం స్కెచింగ్లో పార్ట్ 1లో. సో ఈ 8 partsలో హెడ్, స్పైన్, 2 arms, వివల్స్, రిబ్ కేజ్, లెగ్స్ 2. సో ఇవన్నీ కలిపి మనది 8 parts కింద కౌంట్ అవుతుంది బాడీ కన్స్ట్రక్షన్లో. సో ఈ 8 parts గెస్చర్స్ దాంట్లో మనం చేసే వర్క్ ఏంటంటే స్టోరీ, కాంపోజిషన్, ప్రపోర్షన్స్, వెయిట్, బ్యాలెన్స్, అనాటమీ. సో బాడీ 8 parts కన్స్ట్రక్షన్ ఇక్కడ స్టార్ట్ చేసాం మనము. లైట్గా వేస్తున్నాను, దాని పొజిషన్ ఎట్లా ఉంది అనేది. సో ఇక్కడ లైట్గా డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ కంప్లీట్గా బేసిక్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నాను బాడీ పార్ట్స్ది. ఫస్ట్ స్టెప్ లైట్గా డ్రా చేసుకున్నాను, ఇక్కడ డార్కర్ వాల్యూ ఇస్తున్నాను. ఫస్ట్ స్టెప్లో బేసిక్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసాము. ఇక్కడ లైట్గా డ్రా చేశాను, దాని మీద నుంచి ఇప్పుడు ఫైనల్ లైన్ ఇస్తున్నాను దానికి. ఎర్లియర్ స్టేజెస్లో ఈ స్టిక్ కన్స్ట్రక్షన్ ఏవైతే మనం వేస్తున్నామో స్టిల్ డ్రాయింగ్, ఇక్కడ మనం కరెక్షన్స్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మెజర్మెంట్ చేసుకుంటూ ఫిగర్ని మనము పోజ్ అనేది కరెక్ట్గా యాక్టివ్ పొజిషన్లో పెట్టుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో ఇందులో మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫిగర్ డ్రాయింగ్ వేసేటప్పుడు హ్యూమన్ అనాటమీలో బ్యాలెన్స్ ఏ రకంగా అవుతుంది, బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో ప్రతి డ్రాయింగ్ ఇలిస్ట్రేషన్ వర్క్లో చూసుకోవాల్సినది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను సైడ్ యాంగిల్ డ్రా చేస్తున్నాను. సో ఈ హెడ్ ఏం చేస్తుంది? సో ఈ హెడ్, నెక్ ఏదైతే ఉందో టర్నింగ్ బ్యాలెన్స్ దేనికి జరుగుతుంది మనకి? రిబ్ గేజ్ దాంతో పొజిషన్ని, యాంగిల్ని మనకు ప్రజెంట్ చేస్తుంది.
సో ఈ పెవల్స్ ఏవైతే మూమెంట్ ఇస్తాయో ఆ పొజిషన్స్ అనేవి రిబ్ కేజ్ మీద, సో దాంతోపాటు లెగ్స్ ఏ రకంగా అయితే స్టేబుల్గా ఉన్నాయో దాని మీద షేప్ అనేది ఏ రకంగా వస్తుంది, ఎస్ షేప్లో వస్తుంది ఇక్కడ మనకి. సో సైడ్ యాంగిల్లో చూసినప్పుడు మనకి స్కెలిటన్ ఫార్మేషన్ అనేది ఫిగర్ని బ్యాలెన్స్ చేసిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం పార్ట్ 2లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.